హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో, ఈరోజు వీడియో అయితే ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికనమాట. ఫ్రీ మైనింగ్ కాదు. సో, ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మార్కెట్ అయితే ఫుల్ పంపింగ్‌లో ఉంది. అంటే ప్రెజెంట్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందనమాట. అండ్ చాలామంది యూజర్స్ నాకు అడుగుతుందేంటంటే బ్రదర్ నాకు అదే కొంచెం మనీ ఉంది. సో, దాన్ని ఏ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? అసలు ఆ కాయిన్స్‌ని ఎక్కడ కొనాలి? అండ్ వాటిని ఎక్కడ స్టోర్ జేసుకోవాలి? అండ్ ఎలా సేల్ జేసుకోవాలి? నాకు సేల్ జేసుకోవాలనుకున్నప్పుడు ఎలా సేల్ జేసుకోవాలి? అండ్ దాన్ని ఐఎన్ఆర్‌కి ఎలా కన్వర్ట్ జేసుకోవాలి? అని అయితే అడుగుతున్నారు. సో, వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ నేను ఏ కాయిన్స్ కొనాలి లాంగ్ టర్మ్ పర్పస్ అనే దాని కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. సో, ఇది మన ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో, చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి ఫుల్‌గా మంచిగా. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తేనే కదా నాకు కొంచెం మోటివేషన్ వస్తది. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియోలో చాలా మంచి కంటెంట్ ఉంటది. అండ్ లాంగ్ టర్మ్‌కి మీరు ఖచ్చితంగా ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మళ్ళీ మనం ఫ్యూచర్‌లో మనం మళ్ళీ ఈ వీడియో కోసం మాట్లాడుకుందాం. అప్పుడు ఖచ్చితంగా మీరందరూ హ్యాపీ అవుతారు. ఎందుకంటే అంత మంచి ఆహ్, కాయిన్స్ అన్నమాట మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి. సో, ఆల్రెడీ నేను ఆహ్, ఆహ్, ఈ ఏ కాయిన్స్ కొనాలి అన్న విషయం అయితే నేను చెప్పాను క్లియర్‌గా. ఇగోండి ఈ వీడియో చూడండి. లేయర్ 1 ప్రాజెక్ట్స్ బై నౌ అనే ఒకటుంది. అంటే లాంగ్ టర్మ్ 2030కి. సో, అవే కాయిన్స్ బట్ ఇప్పుడు మనం చెప్పుకొని 3 వీక్స్ అయిందండి ఆ వీడియో. సో, ఇప్పటికి ఆ ప్రైజెస్ మీకు చూపిస్తాను ఎంత వేరియేషన్ వచ్చిందో. ఎంత ఎంత పాజిటివ్‌గా ముందుకెళ్తున్నాయో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఈరోజు ఏం చెప్పుకుంటామంటే, అసలు ఏ కాయిన్స్ కొనాలి? అండ్ ఎలా కొనాలి? ఆహ్, అండ్ ఎక్కడ కొనాలి? వాటిని కొన్నాటిలిని ఎక్స్‌చేంజ్‌లో అయితే ఉంచకూడదండి. సో, దాన్ని ఏ వాలెట్‌లో అయితే ఉంచుకోవాలి. అండ్ కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎలా సేల్ చేయాలి మళ్ళీ అవి, అన్నది మనం తెలుసుకుందాం. సో, ఆహ్, అలాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆహ్, కొంచెం ప్రాఫిట్ అంటే ఒక రూ. 1 కొంటారు. రూ. 1 ఉన్నప్పుడు కొన్నారనుకోండి ఒక కాయిన్ రూ. 2 అవ్వగానే అమ్మేస్తారు. సో, అలా చేయడం వల్ల దానివల్ల ఏమవుతదంటే ఇప్పుడు మన ఇండియన్ ఎక్స్‌చేంజెస్‌లో మీరు చేస్తున్నవన్నీ గూడా ట్రాన్సాక్షన్స్ అన్నిటికి టీడీఎస్ కట్ అవుతది. అండ్ వీటన్నిటికి రికార్డ్ అవుతదనమాట. సో, ఇవన్నీ ఏమవుతాయంటే మీరు రేపొద్దున్న ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో చూపించుకోవాలి. చూపించుకోకపోతే మీకు రిటర్న్ నోటీస్ ఒస్తది. సో, అనవసరంగా కాంప్లికేట్ చేసుకోకండి. సో, తక్కువ తక్కువ ప్రాఫిట్స్ కోసమైతే ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయకండి. రూ. 1, రూ. 2 కోసమైతే. సో, నేనిప్పుడు చూపించే పోర్ట్‌ఫోలియో మీరు చూస్తే మీకు ఆశ్చర్యపోతారనమాట. అంత లాంగ్ టర్మ్ అంత ప్రాఫిట్ కావాలి అంటేనే ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని మీరు రూ. 1, రూ. 2 కోసం ప్రాఫిట్ కోసం అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయకండి. అనవసరంగా టాక్స్ ఎక్కువైపోతదనమాట. మీరు సంపాదించే దానికన్నా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. ఎందుకంటే 30% టాక్స్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. సో, అలాగే చిన్న చిన్న ప్రాఫిట్స్ ఉంటే కావాలి అంటే వేరేవి బోలెడున్నాయి. వేరే బిజినెసెస్ ఉన్నాయి. అండ్ స్టాక్ మార్కెట్ కూడా ఉంది గదా! సో, అది అందులో బెస్ట్. ఎందుకంటే టాక్స్ తక్కువ అక్కడ. సో, ఇక్కడ ఇంత టాక్స్ బర్డెన్ ఉన్నప్పుడు మీరు ప్రాఫిట్ అనేది మీ ఎయిమ్ అనేది చాలా గట్టిగా ఉండాలి. సో, వచ్చినప్పుడు ఖచ్చితంగా 30% కట్టడంలో మీరు మీరు ఆహ్, 10,000 ఇన్వెస్ట్ చేశారు. 10,00,000 వచ్చిందనుకోండి. 30% కట్టడానికి మీకు బాధ అనిపించదు. సో, ఆ విధంగా ఆలోచించండి. సో, మీకు మంచి మంచి బెనిఫిట్ అయితే వస్తది. ఓకే. సో, వీడియోలోకెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం అనుకున్న కాయిన్స్ ఏంటి అన్నది చూద్దాం. అలాగే ఫస్ట్ ఆల్రెడీ మనం అనుకున్న కాయిన్స్ అయితే ఇవండి. ఆహ్, సిద్రా, రూబీ ఇవి ఇంకా లిస్ట్ అవ్వలేదండి. లిస్ట్ అవుతాయి. సో, లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అయితే. సిద్రా అండ్ రూబీ అయితే ప్రాజెక్ట్స్ అనేవి లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో, లిస్టింగ్‌కి బిఫోరు ఈ ప్రైజెస్ ఉన్నాయి ప్రెజెంట్. యాక్చువల్‌గా ఇంకా సిద్రా 0.20 ఉండేది.
రూబీ 0.15 ఉండేది. సో, ఈ మధ్య కొంచెం సప్లై అందరికి కేవైసీలు కొంతమంది కేవైసీలు అయిన వాళ్ళవి మార్కెట్‌లోకి రావడం వల్ల అదొక రీజను. అండ్ మార్కెట్ అనేది ఫుల్‌గా డంప్ అయింది గదా! సో, దానివల్ల ప్రైజెస్ అనేవి తగ్గినాయి. సో, ఇది మంచి ఆపర్చునిటీ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే దిస్ ఈజ్ అంటే ఏంటంటే ఈ పోర్ట్‌ఫోలియో అంతా గూడా మీరు కొనుక్కోవాలి అనుకుంటే మార్కెట్‌లో కొన్ని వేల కాయిన్స్ ఉన్నాయి. సో, వాటిలో ఇవి బెస్ట్. ఇది నా రీసెర్చ్ బట్టి నేను ఇవి బెస్ట్ కాయిన్స్‌గా నేనైతే అనుకుంటున్నాను. అండ్ బెస్ట్ ప్రాఫిట్ ఇచ్చే కాయిన్స్ అని నేనైతే పూర్తిగా పక్కాగా నమ్ముతున్నాను. అండ్ నేను గూడా ఇన్వెస్ట్ చేసే కాయిన్స్ ఇవి. సో, అందులో ఫస్టు ఎక్కువ ప్రాఫిట్ కావాలి అంటే లిస్ట్ అవ్వకముందే ఇన్వెస్ట్ చేయాలండి. లైక్ పైకి చాలామంది రూ. 10, రూ. 5 కూడా కొని రూ. 300కి అమ్మారు. సో, వాళ్ళనడగండి ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి తెలుస్తదనమాట. ఇది. సో, అలాంటి ప్రాఫిట్స్ తీసుకుంటేనే ఈ క్రిప్టోలో మనం సస్టైన్ అవ్వగలం. అంతేగాని మీరు రూ. 1, రూ. 2 కోసమయితే అనవసరం అనమాట. సో, సిద్రా, రూబీ అనేవి ప్రెజెంటు మైనింగ్ చివరి స్టేజ్‌లో ఉన్నాయి. అండ్ లిస్టింగ్‌కి రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని లైట్ అయితే తీసుకోకండి. మీ పోర్ట్‌ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. మీ మీ బడ్జెట్ బట్టి నేను బడ్జెట్‌ని కూడా 3 టైప్స్‌గా డివైడ్ చేశాను. సో, చిన్న బడ్జెట్ వాళ్ళకి అండ్ అంటే నేను మీడియంగా తీసుకున్నాను యాక్చువల్‌గా $500 అని అండ్ $1000 అని అండ్ $2000 అని. సో, అది మీ కేపబిలిటీ అండ్ మీ బడ్జెట్ బట్టి మీరు సెట్ చేసుకోండి ఈ విధంగా. సో, ఇదే ఉండాలని ఏమీ లేదు. ఇంతకన్నా తక్కువ కూడా 500 కాకపోతే $100 అయినా మీరు తీసుకోండి. సో, $100 అంటే 10,000 అనుకోండి. $500 అంటే 50,000. సో, అలాగా మీరు అలాగే $2,000 అంటే 2,00,000. సో, అలాగా మీ దగ్గర $10,000 ఉన్నాయనుకోండి 10,00,000 అలా మీ బడ్జెట్ బట్టి ఇలా పోర్ట్‌ఫోలియోని రెడీ చేసుకోండి. అండ్ ఇది పూర్తిగా ఏంటంటే ఫుల్ లాంగ్ టర్మ్ కోసం అన్నమాట. అండ్ ఇంతకన్నా మీరు డబ్బులు పెట్టగలరు అంటే మీరు రిస్క్ ఇంకా మినిమైజ్ చేయాలి అంటే బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్ స్ట్రెయిట్ అవే. ఈ కాయిన్స్ కాకుండా బిట్‌కాయిన్‌లో కూడా ఇప్పుడు మీ దగ్గర $1000 ఉన్నాయనుకోండి. $500 ఇవన్నీ కాయిన్స్ కొనండి. $500 డైరెక్ట్‌గా స్ట్రెయిట్ అవే బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు ఏమవుతదంటే మీకు మార్కెట్ ఏమైపోయినా సరే మీ డబ్బులు మీకెక్కడికి పోవన్నమాట. మీ డబ్బులనేది సేఫ్ ఉంటాయి. మార్కెట్ డౌన్ అయినా తర్వాత మళ్ళీ రైజ్ అవుతది. సో, అప్పుడు ఆహ్, మీకు లాస్ అనేది సెట్ ఆఫ్ అయిపోతూ ఉంటది ఎప్పటికప్పుడు. సో, అలా ఆ బేసిస్‌లో మీరు అనలైజ్ చేసుకోండి. సో, ఒక్కొక్కటి మనం చూద్దాం. సో, సిద్రా, రూబీ ఫస్ట్ దీనికన్నా ఈ ఇయర్‌లో ప్రాఫిట్ ఇచ్చే కాయిన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవండి. ఈ రెండే. నెక్స్ట్, నెక్స్ట్ ఆల్రెడీ లిస్ట్ అయ్యి మంచి మంచి ఒక ఊపు ఊపుతుంది సూయి. ఓకే. సో, ఒకసారి మీకు సూయి గురించి చూపిస్తాను. సిద్రా, రూబీ కోసం మనం ఆల్రెడీ చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అండ్ ఫ్యూచర్‌లో కూడా మంచి మంచి అప్‌డేట్స్ ఒస్తాయి. అండ్ రూబీ ఎస్పెషల్లీ రూబీ డే అంటే రూబీ థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతదనమాట. ఈ 30థ్ ఏప్రిల్ ఒస్తాయి. అంటే ఇంకా 4 డేస్ ఉంది. సో, ఈలోపు ఏమైనా అనౌన్స్‌మెంట్ రావచ్చు. లిస్టింగ్ అనౌన్స్‌మెంట్ అయినా రావచ్చు. కేవైసీ 1.6 కూడా రిలీజ్ అవ్వచ్చు. సో, రెడీగా ఉండండి. తక్కువున్నప్పుడే వీలైనంతగా మైనింగ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. అండ్ తక్కువున్నప్పుడే కొంచెం కొనుక్కోవాలి అనే ఉద్దేశంలో ఏమైనా ఉంటే కొనుక్కోండి. అలాగే సిద్రా కూడా సేమ్. సో, సిద్రా కూడా తక్కువైందేం కాదు. చాలా ఈ రెండిట్లో నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, దాన్ని బట్టే మీకు నా పోర్ట్‌ఫోలియో కూడా రెడీ చేశాను చూడండి. అండ్ సూయికెళ్దాం. ఒకసారి మార్కెట్‌లో యాక్చువల్‌గా సూయి మనం అప్పుడు వీడియో చేసినప్పుడు ఆ వీడియో కూడా కావాల్సితే చూడండి. ఆ రోజు $2.5 ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3.5. సో, మీకిప్పుడు లైవ్ మార్కెట్‌లో కూడా చూపిస్తాను దాని రేటు. సో, ఇది మీరు ఇవన్నీ ఈ కాయిన్స్ ప్రైజెస్ ప్రెజెంటు చాలామంది నాకడుగుతున్నారేంటంటే, ఈ కాయిన్ ప్రైజెస్ ఎలా చూడాలి? ఎక్కడ చూడాలి? అని అడుగుతున్నారు. సో, ఈ కాయిన్ ప్రైజెస్ అన్నీ అంటే లిస్ట్ అయినవి మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. రూబీ, సిద్రా ఇందులో కనిపించవు. సో, వాటిని వెతకద్దు. సో, సూయి ఇక్కడ ఇది కాయిన్ గికో అని ఇదొక వెబ్‌సైట్ అనమాట. మీకు మొబైల్ యాప్ కూడా ఉంది. సో, ఇందులో మీరు ఏ కాయిన్ ఆహ్, ఆహ్, డీటెయిల్స్ అడిగినా ఇక్కడ వస్తాయన్నమాట. సూయి. ఓకే. సూయి. చూడండి నేను ఆ చార్ట్ ప్రిపేర్ చేసినట్టు 3.5 ఉంది. ఇప్పటికి 3.62 ఉంది. సో,
భారీగా పెరుగుతుందనమాట. ఇంకా ఇదే కాదండి. ఇది చాలా శాంపిల్. దీనికి ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది. అసలెందుకు ఇది పెరుగుతుంది అంటే ఇది ఇందులో కొన్ని అనౌన్స్‌మెంట్లు చేశారనమాట వాళ్ళు. వీళ్ళేంటంటే కొత్త కొత్త వాళ్ళతో పార్ట్నర్‌షిప్ ఎంటర్ అయ్యారు. సో, అలాంటి కొన్ని న్యూస్‌లున్నాయన్నమాట. పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. మీరు దీన్ని ఫాలో అయితే మీకు అర్థమవుతదనమాట. సో, ఇదైతే ఈ బ్లాక్ చైన్ అయితే స్పీడ్ చాలా బావుంటది. అండ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు వీళ్ళు. సో, వీళ్ళేంటంటే ఫేస్‌బుక్ మెటా ఉంది గదండీ! వాళ్ళ రిలేటెడ్ అనమాట ఈ బ్లాక్ చైన్. సో, దీని ఫ్యూచర్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇది ఆల్రెడీ జనవరి 2025లో $5కెళ్ళొచ్చింది. ఒకసారి మీకది గూడా చూపిస్తా. ఇదిగోండి. జనవరి 4 జనవరి 2025 5.35 దీని ఆల్ టైమ్ హై. సో, ఇది క్రాస్ అయ్యి మనం 2030 వరకు గాని హోల్డ్ చేస్తే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్రైస్ దీనికి ఇప్పుడున్న ప్రైస్‌కి 5000 టైమ్స్ ఎళ్తదనమాట. 5000 టైమ్స్. సారీ అది కాదు. ఇప్పుడున్న ప్రైస్‌కి 60 టైమ్స్ ఎళ్తదనమాట. అంటే మీకు దగ్గర దగ్గర ప్రైస్ వచ్చేసి ఎంత అవుతదంటే 60 ఇంటూ 3.5 అంటే $210 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇది నా ఎస్టిమేషను. ఎందుకంటే దాని టోకెనామిక్స్, దాని యొక్క పెర్ఫార్మన్స్, దాని యొక్క ఫ్యూచరు, దాని యొక్క పార్ట్నర్‌షిప్స్, దాని బ్యాక్ ఎండ్‌లో ఉన్న టీమ్ పొటెన్షియల్స్ ఇవన్నీ నేను ఆహ్, కన్సిడర్ చేసి ఈ చార్ట్ అనేది ప్రిపేర్ చేశానండి. సో, దీనికి నేను చాలా టైమ్ ఇన్వెస్ట్ చేశాను. అండ్ చాలా రీసెర్చ్ చేశాను. సో, దీనికి మీరు ఎవరైనా దీన్ని యూజ్ చేసుకొని మంచి రిజల్ట్ పొందితే మాత్రం ఖచ్చితంగా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఇది సూయి. సో, ఇంత పొటెన్షియల్ ఉందన్నమాట. సో, ప్రెజెంట్ సపోజ్ చిన్న పోర్ట్‌ఫోలియో తీసుకుందాం. సో, $500 ఉన్నాయనుకోండి మీ దగ్గర. సో, ఈ $500ని మీరు ఇన్నిన్ని కాయిన్స్ కొనుక్కోవచ్చనమాట. ప్రెజెంట్ ఉన్న రేట్‌లో మీరు ఇన్నిన్ని కాయిన్స్ కొనుక్కోవచ్చు. సపోజ్ సిద్రా 400, 400, రూబీ 400, సూయి ఏమో 20 అనుకోండి. కోర్ ఏమో 50, పై ఏమో 100. సొలానా ఒకటే $150 కాబట్టి నేను అందుకనే ఒకే ఒక కాయిన్ పెట్టాను. ఎందుకంటే రిస్క్ తగ్గించుకోవడం కోసం. అలాగే క్యాస్పా, నియర్, ఐస్, ఎస్‌సిఐ. సో, ఇలాగా ఈ కాయిన్స్‌ని ఇన్నిన్ని కొనుక్కుంటే దాని వాల్యూ ఇదనమాట. అంటే దీన్నేం చేశానంటే నేను కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ కాయిన్స్ చేస్తే మీకు ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ వస్తదనమాట. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కలిపితే మీకు $500 అంటే ఈ $500 ఉంటే ఇన్ని కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. ఈ కాయిన్స్ అన్నీ మీ దగ్గర కొనుక్కొని ఉంచుకోవచ్చు. సో, ఓకే. కొనుక్కున్నాం $500 పెట్టి ఈరోజు కొనుక్కున్నాం 2025లో. సో, వాట్ నెక్స్ట్? ఎంతవుతదిది? ఒక ఒక 2030 వరకు ఉంచితే ఎంతవుతది? అంటే ఇది మనం ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపిచ్చానండి. దీని బేస్‌లో నేను ఈ అనాలిసిస్ బట్టి ఎంత రిటర్న్ ఒస్తది అన్న దాన్ని బట్టి వేసుకున్నాననమాట. సో, ఆ యావరేజ్‌గా ఇవన్నీ పెట్టుకున్నా. సో, దీన్ని బట్టి ఇప్పుడున్న పోర్ట్‌ఫోలియో ఇన్ని టైమ్స్ పెరుగుతదనమాట. సిద్రా చూస్తే 5000 టైమ్స్, రూబీ చూస్తే 3000 టైమ్స్. సో, అలా ఇంటూ చేసుకొనెళ్ళండి. మీకు ఇప్పుడు $500 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్యూచర్‌లో 2030కి $5,00,000 అవుతది. అంటే అక్షరాల 4,70,00,000. 4,70,00,000 అవుతది. ఇప్పుడు మీరు 44,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే అంటే ఒక డాలరు నేను ₹90 తీసుకున్నాను యావరేజ్‌గా. అది ఈ రోజు రేట్ అని కాదు. బట్ యావరేజ్‌గా తీసుకున్నాననమాట. సో, అలాగా. అలాగే $1,000 ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని కాయిన్స్ వస్తాయన్నమాట. సో, 90,000 అవుతది ఈ రోజుకి. అది 11,02,69,000 అవుతది. అలాగే $2,000 అంటే 1,80,000 ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే 2030కి అది 23,50,00,000 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఛాన్స్ అయితే లేకపోవడం లేదండి. ఇవన్నీ బ్లాక్ చైన్ రిలేటెడ్. అంటే దీని బ్యాక్ ఎండ్‌లో బ్లాక్ చైన్స్ ఉన్నాయి. సో, ఇది ఏమి గేమింగ్ కాయిన్ కాదు. మీమ్ కాయిన్ కూడా కాదు. సో, ఇది ఈరోజు పెరిగి రేపు తగ్గిపోవడానికి అవ్వదు అలాగా. లాంగ్ టర్మ్‌లో ఇవి ఖచ్చితంగా పెరిగేవే కానీ తగ్గేవైతే కాదు. సో, మీరు ఒక 5 సంవత్సరాల ముందు చూడండి. సొలానా గానీ, ఎథీరియం గానీ, బీఎన్‌బీ గానీ ఇవన్నీ కూడా ఇలాంటి ప్రైజ్‌లోనే స్టార్ట్ అయ్యి ఇప్పుడవి టాప్ టాప్ 5లో ఉన్నాయి. సో, బీఎన్‌బీ, ఇథీరియం గూడా మంచివే. కానీ నేనెందుకు కన్సిడర్ చేయలేదంటే, అవి ఆల్రెడీ మన మన చిన్న చిన్న బడ్జెట్‌లయితే దాటిపోయినాయి.
బిట్‌కాయిన్, సో, బిట్‌కాయిన్, ఇథేరియం, బీఎన్‌బీ అనేవి మన ప్రైస్ దాటిపోయిందనమాట. సో, దాన్ని హోల్డ్ చేయడం కూడా మనకెక్కువ ప్రాఫిట్స్ అయితే రావు. సో, ఇవైతే ఖచ్చితంగా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇంకా మీకు రిస్క్ తగ్గించుకోవాలంటే బిట్‌కాయిన్‌లో ఇంకా ఎక్కువ మనీ ఉంది. బిట్‌కాయిన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు మీరు ఆహ్, బ్రేక్ ఈవెన్ అయిపోద్దనమాట. లాస్ అనేది ఉండదు ఎప్పుడు. ఓకే. సో, ఇలాగా మీరు ఈ 3 బడ్జెట్స్‌ని మీరు ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి. దీన్ని బట్టి మీరు కూడా ఓన్‌గా పెట్టుకొని మీ బడ్జెట్ అనేది సెట్ చేసుకోండి. సో, ఇప్పుడు కాయిన్స్ కోసం అయితే చూద్దాం. అలాగే కోర్ ఇప్పుడు సూయి చూసాం కదండీ! అలాగే కోర్. అంటే చాలా మందికి కాయిన్స్ ఎలా ఉంటాయో కూడా తెలీదు. సో, దానికోసం అందుకనే చూపిస్తున్నాను. ఇది సూయి. చూడండి సింబల్ ఇలా ఉంది. నెక్స్ట్ కోర్. కోర్ కూడా మంచి బ్లాక్ చైన్ అండి. సో, దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది యాక్చువల్‌గా. దీని సప్లై అయితే ఇంకా తక్కువ. జస్ట్ ఆహ్, చాలా తక్కువుందనమాట. 1 బిలియన్ కన్నా తక్కువనే. 1 బిలియన్ కన్నా తక్కువుంది. చూడండి 0.71 అయింది. యాక్చువల్‌గా మనం ఆ రోజు చెప్పుకున్నది అప్పుడు దీని ప్రైస్ ఎంత అంటే కోర్ ఇగోండి $0.41 అంటే ఇది ఆల్‌మోస్ట్ 2x అయితే అవుతుందనమాట. ఓకే. సో, అలా ఉంటదనమాట. సో, బ్లాక్ చైన్స్ అనేవి పెరుగుతాయి. ఒకవేళ మార్కెట్ డంప్ అయినప్పుడు పడినా సరే మళ్ళీ సేమ్ ప్రైస్‌కైతే ఎళ్ళిపోతాయనమాట. ఆల్ టైమ్ హై అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాయి ఎప్పటికప్పుడు. సో, అది. నెక్స్ట్ పై. పై మీకందరికీ తెలిసిందే కదండీ! పై వాల్యూ ప్రెజెంట్ అయితే తగ్గుతది. ఎందుకు అంటే సెకండ్ మైగ్రేషన్స్ అవుతాయి. తర్వాత చాలా మందికి మైగ్రేషన్స్ అయ్యి కాయిన్స్ అనేవి మార్కెట్‌లోకి వదులుతారు గదా! సో, దానివల్ల ప్రైస్ అనేది ఫస్ట్ డంప్ అవుతది. తర్వాత ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా పై అనేది కన్ఫర్మ్‌గా 2030కి అయితే ఖచ్చితంగా $100 అబోవ్‌నే ఉంటది. బిలో అయితే ఉండదండి. ఎందుకంటే టీమ్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ కమ్యూనిటీ కూడా దీనికున్న కమ్యూనిటీ ఎక్కడా లేరు. సో, అది మీ దగ్గర ఎక్కువ $2000 ఉంటే ఖచ్చితంగా అట్‌లీస్ట్ 1000 కాయిన్స్ అయినా ఉంచుకునేలాగా ప్లాన్ చేసుకోండి. లేదు మా దగ్గర 50,000 ఉంది అంటే 100 కాయిన్స్ అయినా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అంతకన్నా తక్కువ కాకుండా 100 అట్‌లీస్ట్ 100 కాయిన్స్. అలాగే రూబీ సిద్రా గూడా అట్‌లీస్ట్ 400 400లో లేదా 200 అలాగైనా పెట్టుకోండి. సో, సూయి కూడా అట్‌లీస్ట్ 20 కాయిన్స్ ఉండేలాగా చూసుకోండి మీ దగ్గర. సో, ఇదంతా లీస్ట్. ఇంతకన్నా మీ కేపబిలిటీ బట్టి మీరైతే ప్లాన్ జేసుకోండి. సో, నెక్స్ట్ సొలానా. సొలానా కూడా ఆల్రెడీ 150 ఉందండి యాక్చువల్‌గా. ఇది లాస్ట్ టైమ్ మనం చెప్పినప్పుడు ఎంతుందంటే చూడండి $130 ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది $98కెళ్ళింది. మళ్ళీ $98కెళ్ళి ఇప్పుడైతే ప్రెజెంట్ చూపిస్తా రేటు అది కూడా. సో, ఇగోండి $151 ఉంది ప్రెజెంట్. నేను చేసినప్పుడు $150 ఉంది. 150 ఇంకో డాలర్ పెరిగిందనమాట. సో, ఇలాగ బ్లాక్ చైన్స్ అనేవి మార్కెట్ డంప్ అయినప్పుడు కొంచెం డంప్ అవుతది. అంటే ఓ 50% డంప్ అవుతది. కానీ మార్కెట్ పాజిటివ్ మూవ్‌మెంట్‌కెళ్ళేసరికి 200%, 300% కూడా పెరిగిపోతాయనమాట. సో, అలా ఉంటది. అలాగే క్యాస్పా. క్యాస్పా కూడా మనం లాస్ట్ టైమ్ చెప్పినప్పుడు చూడండి ఇక్కడ క్యాస్పా. క్యాస్పా చూడండి $0.10 ఉంది. కానీ అప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ఇది చాలా తక్కువుందండి యాక్చువల్‌గా అప్పుడు క్యాస్పా. 0.06 చూడండి ఎంత తక్కువుండేదో అప్పుడు. 0.06 ఇప్పుడు 0.10 అయిపోయింది. సో, అలా ఉంటదనమాట. సో, ఇది కూడా చాలా మంచి బ్లాక్ చైన్ అండి. సో, తక్కువ రేట్‌లో ఉంది. యాక్చువల్‌గా నేను చూసినప్పుడు రూ. 5 కూడా ఎళ్ళిందిది మొన్న రీసెంట్‌గా నేను కొన్ని తీసుకున్నాను. సో, అలాగా మీరు ప్రైజెస్ ఈటిల్లో ఏంటంటే పెరుగుతున్నప్పుడు కొనక్కండి. ఏవైతే తక్కువ రేట్‌లో ఉన్నాయో ఫస్ట్ కొనుక్కోండి. అలాగే పోర్ట్‌ఫోలియో అనేది మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. తగ్గుతున్నప్పుడు కొనాలి. పెరుగుతున్నప్పుడు మీరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. డిస్టర్బ్ చేయకుండా ఉంచగలిగితే వాళ్ళు ఫ్యూచర్‌లో మంచి బెనిఫిట్ అయితే తీసుకుంటారనమాట. లేదు మా ఇన్వెస్ట్‌మెంట్ మాకు డబుల్ అయిపోయింది అన్నప్పుడు మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ అంతా తీసేసి ప్రాఫిట్‌ని మాత్రం అలా వదిలేయాలి. అప్పుడు మీరు లాంగ్ టర్మ్‌కి మీకు ఏ ఏ ఇబ్బంది ఉండదనమాట.
సో, అలాగే నెక్స్ట్ నియర్ ప్రోటోకాల్ గూడా 2.6 ఉంది. వీటి సప్లై ఎంత? ఇవన్నీ ఏంటనేది మీకు క్లియర్‌గా కావాలి అంటే నాకు డిస్క్రిప్షన్‌లో పెట్టండి. వాటి కోసం నేను క్లియర్‌గా ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను. సో, 2.61 ఉంది. సో, అప్పుడు మనం చూస్తున్నప్పుడు 2.73 ఉంది. సో, కొంచెం తగ్గిందనమాట. 2.6 అలాగే ఐస్ నెట్వర్క్‌లో యాక్చువల్‌గా ఐస్ నెట్వర్క్ ఇంత ప్రైస్ ఉండదండి. ఇది ఒక్క నిమిషం. ఇది యాక్చువల్ ప్రైస్. సో, 0.0051 అనమాట. 0.0051 ఉంది. సో, అంటే రూ. 10 కన్నా తక్కువుంది. ఇండియన్ రూపీలో చెప్పాలంటే రూ. 10 కన్నా తక్కువుందనమాట ప్రైసు. సో, ఐస్‌లో ఈ మధ్య నాకు కొన్ని ఐ మీన్ వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేశారనమాట. కొత్త కొత్త పార్ట్నర్‌షిప్స్ తీసుకొస్తున్నారు. ఆన్‌లైన్ ప్లస్ అని చెప్పి ఒక సోషల్ ప్లాట్‌ఫార్మ్ గూడా ఆళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో, వీళ్ళు మెయిన్ నెట్ కూడా లాంచ్ చేస్తారు. సో, ఇది ఒక బ్లాక్ చైన్. సో, దీన్నైతే అంత తక్కువ అంచనా ఎయకండి. ఎందుకంటే, ఒకప్పుడు ఈ కాస్పా అనేది కూడా 0.0001 దగ్గర ఉండేది. ఇప్పుడు చూడండి 0.10 అయింది. సో, సో, దేన్ని తక్కువ అంచనా ఎయకూడదనమాట. యాక్చువల్‌గా ఈ ఐస్ అండ్ ఈ కాస్పా ఒకటే సప్లై. అంటే 26 బిలియన్ అనుకుంటా. 26 బిలియన్ సప్లై. సో, సేమ్ ఈ ఐస్ వాల్యూ గూడా ఇక్కడికొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, అలాగే ఈ క్యాస్పా కూడా సూయి అంత అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ఒకదానికొకటి మించిందనమాట ఈ బ్లాక్ చైన్స్ అయితే. సో, వేటిని కూడా మిస్ అవ్వద్దు. అండ్ అలాగే ఐస్ ఎలాగుంటదో అందరికీ ఐడియా ఉంది. ఒకసారి చూపిస్తాను అది గూడా. ఐస్ అంటే మీకు బ్లాక్ చైన్ ఎలాగుంటదంటే సో, ఇది ఐస్ ఓపెన్ నెట్వర్క్. సో, ఇదనమాట ఐస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌సిఐ. యాక్చువల్‌గా ఎస్‌సిఐ అండ్ సూయి ఒకేలాగుంటదండి. స్పీడ్ గాని అన్నీన. బట్ దీంట్లో చాలా ఫాస్ట్ సూయిలో చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ వచ్చింది. సో, అందుకని అది 3.6 డాలర్స్‌కెళ్ళిపోయింది. ఇది ఇంకా స్టిల్ ఇక్కడే ఉంది. బట్ ఇది కూడా 3.6 డాలర్స్‌కెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో, దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. చాలా రూ. 16 అలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. 16 ఆర్ రూ. 20 ఉన్నట్టుంది. సో, అలాగా మీరు ఇవన్నీ గూడా మీ పోర్ట్‌ఫోలియో ఉండేలాగా చూసుకోండి. సో, ఇంత వాల్యూస్ ఇది అండి. నిజంగా క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన దానికి వచ్చేది ఇలాగ వస్తాయి. లాంగ్ టర్మ్ మీరు ఆ ప్రాజెక్ట్‌లని నమ్మి, ఆ ప్రాజెక్ట్‌ని పూర్తిగా ఫాలో అయ్యి, ఆ ప్రాజెక్టు ఏ మూవ్‌మెంట్ అంటే వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారన్నది మీరు క్లియర్‌గా తెలుసుకోగలిగితే ఇంతింత ప్రాఫిట్స్ కూడా తీసినోళ్ళున్నారు అండ్ తీస్తారు గూడా. సో, ఇదైతే బిలీవ్ జేయండి. బిలీవ్ చేసుకొని మీకు మీరే అనాలిసిస్ చేసుకోవడం మొదలుపెట్టండి. ఎవరో చెప్పారనైతే కాదు. సో, అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఇందులో చూస్తారు. అంతేగాని మీరు స్మాల్ ప్రాఫిట్స్ కోసం చేస్తే అనవసరంగా టాక్స్ కంప్లయెన్సెస్‌లో ఇరుక్కుంటారనమాట. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ సో, ఓకే. థిస్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే ఏ కాయిన్స్ కొనాలి, ఎంతెంత ప్రైస్ ఉన్నాయి, ఎంతెంత ప్రైస్ అవుతది అన్న విషయం మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి అంటే, ఈ కాయిన్స్ అన్నీ ఎక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన ఈ కాయిన్ గికోలో కొనడం అవ్వదండి. జస్ట్ ఇదేంటంటే డిస్‌ప్లే చేస్తది. ఏ ఏ ఎక్స్‌చేంజెస్‌లో ఉన్నాయి. మీరిక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ సీయూ ఉంది. ఏ ఏ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయింది అంటే ఇక్కడ చూడండి. బైబిట్‌లో ఉంది, గేట్.ఐఓలో ఉంది, బిట్‌గెట్‌లో ఉంది. సో, ఇలా చూసుకోవచ్చనమాట. కూకాయిన్‌లో ఉంది. సో, ఇలాగా మీరు ఆ కాయిన్ అనేది ఏ ఎక్స్‌చేంజెస్‌లో అవైలబిలిటీ ఉందో ఇక్కడ మీకు చూపిస్తది. సో, నేను నేను పర్సనల్‌గా చెప్పేదేంటంటే, మీరు ఎక్స్‌చేంజెస్‌లో ఇప్పుడు సపోజ్ బిట్‌గెట్‌లో కొనుక్కున్నారనుకోండి. బిట్‌గెట్‌లో ఉంచుకోకండి. మీరు లాంగ్ టర్మ్ కావాలి అనుకుంటే బిట్‌గెట్‌లో ఉంచుకోకండి. అయితే హార్డ్‌వేర్ వాలెట్ అని ఒకటుంటదనమాట. లెడ్జర్ తర్వాత ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అవి మీకు చెప్తాను. అలాగే లేదు హార్డ్‌వేర్ వాలెట్ అదెక్కడైనా పోతదేమో అని భయం ఉంటే అంటే హార్డ్‌వేర్ వాలెట్ అంటే ఒక యూఎస్‌బీ లాగుంటదనమాట. ఆ యూఎస్‌బీని మనం జాగ్రత్తగా దాచుకోవాలి. లేదా అంటే మనకి మొబైల్ వాలెట్స్ ఉంటాయి. హాట్ వాలెట్స్ అంటారు ఆటిలిని. ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ తర్వాత సేఫ్ పాల్
తర్వాత ఇంకా కొన్ని వాలెట్స్ ఉన్నాయండి. సో, ఆ వాలెట్స్‌లో మీరు సేవ్ జేసుకోవచ్చనమాట. కాయిన్ బేస్ వాలెట్ కూడా ఉంటది. సో, ఆ వాలెట్‌లో మీరు సేవ్ జేసుకొని ఫాస్ట్ ఫ్రీజ్ అనేది మెయిల్స్‌లో వాటిలో పెట్టకున్న ఫాస్ట్ ఫ్రైజ్ దాన్ని ఒక దగ్గర రాసుకొని ఎక్కడో జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్‌లో మీకు మొబైల్ పోయినా ఏమైనా సరే మీకు ఆ ఫాస్ట్ ఫ్రైజ్ అనేది ఉంటే చాలనమాట. అది ఓపెన్ అవుతది. సో అది అండ్ ఎక్స్‌చేంజెస్ ఏవి కొనాలి అంటే మీకు నా దగ్గర అయితే బిట్‌గెట్ అనేది ఉంది ప్రెజెంట్. బట్ ప్రెజెంట్ అయితే బిట్‌గెట్ మన ఇండియాలో లేదు. సో, ఇప్పుడే ఎక్స్‌చేంజ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నేను రికమెండ్ చేసేది కూకాయిన్. సో, కూకాయిన్ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఇది మన ఇండియన్ ఎఫ్ఐయు అని ఉంటదనమాట. వాళ్ళతో రిజిస్టర్ అయ్యారు. సో, కూకాయిన్‌తో మీరు ఇండియన్ రూపీస్‌తో కొనుక్కోవచ్చనమాట. అండ్ ఇండియన్ ఎక్స్‌చేంజెస్‌లో మీరు కొంటే మీరు బయటికి ట్రస్ట్ వాలెట్‌లోకి తీసుకెళ్ళలేరు. ట్రస్ట్ వాలెట్ గాని, మెటామాస్క్‌లో గాని వీటిల్లో అంటే ఇండియన్ ఎక్స్‌చేంజెస్ అంటే ఆహ్, ముద్రెక్స్ తర్వాత కాయిన్ డీసీఎక్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! వజీరెక్స్ ఆల్రెడీ పోయింది. అది హ్యాక్ అయిపోయింది. సో, ఈ ఇండియన్ ఎక్స్‌చేంజెస్‌లో కొంటే మీరు వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోలేరు. ఎందుకంటే చాలామంది ఇండియన్ ఎక్స్‌చేంజెస్ వజీరెక్స్ అని ఒకటుండేది. సో, అందులో చాలామంది లక్షలు, లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అక్కడి నుంచి వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం అంటే వాడు ఆప్షన్ ఇవ్వలేదు. దానివల్ల ఏమైందంటే ఆ ఎక్స్‌చేంజ్ హ్యాక్ అవ్వగానే అందరి ఫండు అందులో ఇరుక్కుపోయిందనమాట. ఇప్పటికి రాలేదు. సో, అలాంటివి ఉంటాయి ఇందులో. సో, అందుకని మీకు సేఫ్ సైడ్ ఏంటంటే ఇలాంటి కూకాయిన్, బిట్‌గెట్ ఉంటే వీటిల్లో మీకు కావాల్సిన కాయిన్ కొనుక్కొని దాన్ని మీ ట్రస్ట్ వాలెట్‌లో పెట్టుకోండి. ట్రస్ట్ వాలెట్‌లో పెట్టుకుంటే మీకు డీసెంట్రలైజ్డ్ అనమాట. అది మీరు తప్ప ఎవరు దాన్ని యాక్సెస్ చేయలేరు. ఎవరు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయలేరనమాట. మీరు ఎనీ టైమ్ దాని నుంచి వేరే దాన్ని ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. లేదంటే దాని నుంచి ఎక్స్‌చేంజ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి సేల్ జేసేసి మీరు ఆహ్, యూఎస్‌డిటీగా కన్వర్ట్ చేసుకొని, ఆ యూఎస్‌డిటీని ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. లేదా యూఎస్‌డిటీని ఇండియన్ ఎక్స్‌చేంజెస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అక్కడి నుంచి ఐఎన్ఆర్ కింద ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ప్రాసెస్. సో సో, ఇదండి ప్రాసెస్. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే యూజర్స్‌ని 3 కేటగరీస్‌గా నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే బిగినర్స్ అనమాట. అంటే వాళ్ళకి ఏవి తెలీదు. అంటే జస్ట్ వాళ్ళు ఐఎన్ఆర్‌లోనే డిపాజిట్ చేసుకోవాలన్న దానికి వాళ్ళకేంటంటే ఒక ఇండియన్ ఎక్స్‌చేంజ్ ముద్రెక్స్ అని ఉంది. సో, ఆ ముద్రెక్స్‌లో వాళ్ళు ఐఎన్ఆర్‌ని ఎలా డిపాజిట్ చేసుకోవాలి, దాన్ని మనకు కావాల్సిన పోర్ట్‌ఫోలియో ఉన్న కాయిన్స్ ఎలా కొనుక్కోవాలి, దాంట్లో స్టాప్ లాస్ పెట్టుకోవడం ఎలాగా, అలాగే వాళ్ళు సేల్ చేసుకోవాలంటే ఎలాగా? అలాగే సేల్ చేసుకున్న ఆటిల్ని మళ్ళీ ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవడం ఎలాగా అనేది చెప్తాను. సో, వాళ్ళేంటంటే ఇంక టెన్షన్ ఫ్రీగా ఇండియన్ ఎక్స్‌చేంజ్‌లోనే చేసుకుంటారు. బట్ ఏంటంటే ఎక్కువ మనీ అయితే పెట్టకండి. ఎందుకంటే మీరు బిగినర్స్ దట్ టూ ఎక్స్‌చేంజ్‌లో పెట్టడం అనేది చాలా రిస్కీ. ఎందుకంటే అది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, దాన్ని ట్రస్ట్ ఇండియన్ ఎక్స్‌చేంజ్‌లో డ్రాబ్యాక్ ఏంటంటే మన ట్రస్ట్ వాలెట్‌కి గానీ, వేరే వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి లేదు. నెక్స్ట్ కేటగరీ ఏంటంటే వీళ్ళ దగ్గర యూఎస్‌డిటీ డీలర్స్ ఉన్నారు. వీళ్ళు యూఎస్‌డిటీ కొనుక్కోగలరు. కొనుక్కున్న దాన్ని ఈ కాయిన్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి బిట్‌గెట్ యూజ్ చేసి. ఆ బిట్‌గెట్‌లో కొన్న కాయిన్స్‌ని ట్రస్ట్ వాలెట్‌లో ఎలాగా చేసుకోవాలి అనేది చూద్దాం. నెక్స్ట్ కేటగరీ వాళ్ళేంటంటే అసలుకి యూఎస్‌డిటీ వాళ్ళ దగ్గర డీలర్స్ లేరు. వాళ్ళు కొనుక్కోవడం తెలీదు. బట్ హైయర్ రేట్ ఉన్నా సరే మనకు కూకాయిన్ అని ఒకటుంది. మన ఇండియన్ రిజిస్టర్డ్‌ది. ఫారెన్ ఎక్స్‌చేంజే బట్ ఇండియన్ రిజిస్టర్డ్. సో, అదేంటంటే అందులో యూఎస్‌డిటీ కొనుక్కోండి. యూఎస్‌డిటీ కొనుక్కొని దాన్ని బిట్‌గెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అక్కడ బిట్‌గెట్‌లో కావాల్సిన కాయిన్స్ అన్నీ కొనుక్కొని, అక్కడ కొంచెం హోల్డ్ చేసుకోండి. మిగతా దాన్ని అంటే ట్రేడ్ చేసుకుందాం అన్నవి బిట్‌గెట్‌లో ఉంచుకోండి. లాంగ్ టర్మ్ అన్నవి మీరు ట్రస్ట్ వాలెట్‌కో, సేఫ్ వాలెట్‌కో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, లాంగ్ టర్మ్ మీరు టెన్షన్ ఫ్రీగా హోల్డ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ 3 కేటగరీ వాళ్ళని నేను కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు అందరూ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాం. అండ్ మన వీడియోస్ రావాలి అంటే నేను పెట్టిన వెంటనే రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ మీద నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్‌గా నేను పెట్టిన వెంటనే మీరు ఇమ్మీడియేట్‌గా యాక్సెస్ చేయగలరనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.